కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి మండిపడ్డారు. 2 ఏళ్ల కూటమి పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. టీడీపీ నేతలు సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో యూరియా కొరత వేధిస్తున్న అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీరి చలపతితో మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరాలకు అడుగుపెట్టింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి 164 సీట్లతో మంచి మెజారిటీతో ఇటు రాష్ట్రంలో అధికారాన్ని అయితే దక్కించుకొని చెప్పుకోవచ్చు. అయితే సూపర్ 6లో భాగంగా చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు గారు. అందులో ముఖ్యమైన ఆడబిడ్డ నిధి కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి కావచ్చు, అవి ఇంతవరకు కూడా అమలు చేయలేదు. 2 ఏళ్ళు దాటి 3వ సంవత్సరం కూడా అడుగు పెట్టడం జరిగింది. అయితే వీటిపైన మనతో మాట్లాడడానికి, ఈ 2 సంవత్సరాల పరిపాలన గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి మన వద్ద వీరచలపతి గారు మన వద్ద ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి, ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తి అయిపోయి 3వ సంవత్సరం కూడా అడుగు పెడతా ఉన్నాము. అయితే ఈ సూపర్ 6లో భాగంగా ఇచ్చిన ముఖ్యమైన పథకాలు ఆడబిడ్డ నిధి కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి కావచ్చు, ఇంతవరకు అమలు చేయలేదు. దీనిపైన ఎలా స్పందిస్తారు? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతే కాదండి, వాళ్ళు చెప్పినటువంటి ఎలక్షన్ ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేని పరిస్థితి ఈరోజు. చెప్తా ఉంటారు మేము సూపర్ 6 అమలు చేసామని చెప్పి, కానీ ఎలాంటి ఒక్క పథకం కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయని పరిస్థితి ఈరోజు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏదో రకరకాలైనటువంటి ఆడంబరాలకే చేసుకుంటారు, కానీ క్షేత్రస్థాయిలో ఎవరికైతే పేదలకు అందాల్సిన సంక్షేమం ఇంతవరకు ఎవరికి కూడా ఎలాంటిది అందల. ప్రతి నెల ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చుకుంటున్నారు, కుటుంబ పాలన పంచుకుంటున్నారు, వాళ్ళకి సామాజిక వర్గాలను పంచుకుంటున్నారు, కూటమిలో ఉండే నాయకులే బాగుపడుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ఎలాంటి సంక్షేమం జరగల. అదేవిధంగా ఎత్తుకుంటే రాష్ట్ర అభివృద్ధి దిశలో కూడా నడవటంలా కేవలం అమరావతి పేరుచి అడ్డం పెట్టుకుంటున్నారు. ఏమంటే నెలకోసారి డబ్బులు తెచ్చుకుంటున్నారు, పంచుకుంటున్నారు. కానీ అమరావతిలో కూడా కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఒక పక్క నీళ్లు కొడతా ఉన్నారు. కానీ ఇంకా కనీసం ఆ యొక్క అమరావతి ఇప్పుడు 10% కూడా మళ్ళీ ఏం కాల. ఇప్పుడు చూసుకుంటే 52,000 కోట్లు అమరావతి పేరు తీసుకొచ్చున్నారు. మరి 2 సంవత్సరాలు పూర్తయిన సమక్షంలో దరిదాపు 3,72,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఏ సంక్షేమం కానీ ఎవరికైనా బటన్ నొక్కి పేదవాళ్ళకి డైరెక్ట్గా చెప్పినటువంటి సంక్షేమం ఏది ఇవ్వాల. మీరు చెప్పిన ప్రకారం తీసుకున్నా కానీ 20 లక్షల మందికి ఉద్యోగాలు, లేదంటే ప్రతి ఒక్కరికి వృత్తి 3,000 లెక్కన ఇస్తా ఉన్నారు, అది ఇవ్వాల. 1,80,00,000 మంది మహిళలు ఉన్నారు, 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి నెలకు 1,500, సంవత్సరం 18,000, అది ఇవ్వాల. 25 లక్షల మంది మహిళలు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 50 సంవత్సరాల దాంట్లో పెన్షన్ ఇస్తున్నారు, అది ఇవ్వాల. మరి ఏది ఒక్కటి కూడా ఇవ్వాల. ఇప్పుడు డిఎస్సీ ఎంత గౌరవం జరిగిందో, మరి డిఎస్సీ పరీక్షలు పెట్టేసి మేము మేనిఫెస్టోలో పెట్టినట్టుగా తొలి సంతకం మాది డిఎస్సీ అన్నారు, అది చూస్తున్న పోయింది. మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీతో, మరి నిస్వార్థంతో, మరి ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ప్రకటిస్తే, యువతకు ఒక్కసారిగా మరి ఒక సంతకంతో ఎంతోమంది ఉద్యోగాలు సంపాదిస్తే ఏ ఒక్క చిన్న తప్పు కూడా తప్పిదం జరగల. మరి అటువంటి నాయకత్వాన్ని వీళ్ళు మళ్ళీ పొలలు పెరుస్తూ, మరి వీళ్ళు చేయకుండా వీళ్ళు తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్ళిపోతా ఆంధ్రప్రదేశ్ కొన్ని రోజులకు వచ్చేసి చిత్రపటంలో కనకపడకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ కొన్ని రోజులు కనపడదు. ఎందుకంటే ఇప్పటికే అఘాతంలోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు, కొడుకు చేస్తున్నాడు అంటే వాళ్ళు చేసే పరిస్థితి ఏంటంటే వాళ్ళు తన సంపాదన కోసం చేస్తున్నారు, కానీ ప్రజల కోసం ఏం చేయడం లేదు. సార్ మీరు 2 సంవత్సరాలు చెప్తున్నారు కదా, 2 సంవత్సరాలు కాదు, ఇంకో 2 సంవత్సరాల పైన ఇంకేం చేసేది ఏం లేదు. మరి ఇప్పటికే జనాలకు తెలిసిపోయింది, ప్రజలకు తెలిసింది. మరి ప్రజల నాటి ఈరోజు గ్రహించి వాళ్ళు మరి ఆ యొక్క కోపంతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. మీకు తెలుసు ఈ ఇటీవల కాలంలో జరిగిన ప్రెస్ మీట్లో వాళ్ళ పరిస్థితి ఎట్టుందో మీకు అందరూ తెలుసు. అదేమంటే వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు, వాళ్ళే జైలుకి పంపిస్తున్నారు, వాళ్ళే రకరకాల వాళ్ళకి ఏదైనా నోరు తెలిసి మాట్లాడితే వాళ్ళ మీద అన్ని రకాలైనటువంటి ఇబ్బందికి గురి చేస్తున్నారు, అంతే, అంతకని ఇంకేం చేయటం లేదు. అయితే సార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో చాలా మంది ముఖ్యమైన నాయకులు, ఇటు కాకాని గోవింద్ కావచ్చు, ఇంకా జోగి రమేష్ కావచ్చు, ఇంకా పిన్నెల రామకృష్ణ కావచ్చు, చాలా మందిని కూడా వివిధ కేసులపైన జైలు పంపించారు. దీనిపైన స్పందిస్తారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ మీద ఏదో ఒక చర్య తీసుకోవాలి. వాళ్ళని వచ్చేసి మాట్లాడే గొంతు నొక్కాలన్నటువంటి ముఖ్య ఉద్దేశం. అదేమనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని గతంలో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో ఎవరికేం చేయాల. పేదవాడు ఎవడైనా సరే, వాడు ఏ పార్టీ అయినా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి, ఏ ఏరియా సరే అభివృద్ధి చెందాలని కార్యక్రమం ఉండదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చేదానికి వైఎస్ఆర్సీపీలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారు, ఎవరైతే గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు అయితేనేమి, యాక్టివ్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డి మీద కూడా 7 కేసులు పెట్టారు.
కేసులు పెట్టడానికి. ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టడానికి వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు బలహీనపరచాలి, వాళ్ళని లోపల పెట్టించాలి అనే కార్యక్రమం. కానీ దానివల్ల ఇదేమి తెగేదేమో, ఇంకొంచెం ఇంకా ముందుకెళ్ళి ఇంకొంచెం మళ్ళీ పార్టీ కోసం పనిచేస్తారు కానీ వెనక దగ్గర అయితే ఉండదు. అందరూ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలనే ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నారు. మరి క్షేత్రస్థాయిలో ప్రజలైతేనేమి, నాయకులు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు అయితేనేమి, మాజీ ఎమ్మెల్యే అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు, కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, వేసి చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా వస్తూ ఉన్నాయి, చెప్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో పనిచేసే భయపడాలంటున్నారు, భయపడతారో భయపడిస్తారో కూడా రేపు వైఎస్ఆర్సీపీలో రేపు ముందుగా చెప్తా ఉన్నాం. దేనికి తగ్గేది ఉండదు. స్థానిక సంస్థలు 100% ప్రతి దాంట్లో పోటీ ఉంటుంది, ప్రజల మద్దతు మాకుంటుంది, తప్పకుండా గెలిచి చూపిస్తాం. అక్కడే కూడా ఈ యొక్క పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకు ముందుగా తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజులు కూడా ప్రజల క్షేత్రస్థాయిలో కూడా మాకున్నటువంటి కమిటీల ద్వారా ప్రతి కాలనీ అయితేనే, వాడైతేనే ఊరు తిరిగి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి మరి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎవరిని ఏం పట్టించుకోకుండా ఒక రైతుని కానీ, ఒక మహిళను కానీ, ఒక విద్యార్థి కానీ, యువత కానీ ఎవరికి లాస్ట్కి ఉద్యోగస్తులు కూడా మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా సీనియర్ నాయకుడిగా ఉంటున్నారు, కోవూరు నియోజకవర్గంలో సీనియర్గా ఉంటున్నారు, 10 మంది సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారు. 29లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి ప్రజలు అయితే కోరుకుంటున్నారు. ఇది నెరవేరే అవకాశం ఉందంటారా? 29లో ప్రజలు ఆశీర్వాదం కాదు. ముందు యాక్చువల్గా ఏంటంటే 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన ఆశీస్సులు ఉంటే మేము ఎమ్మెల్యేలు కాకపోయినా మరి ఏదైనా ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకుంటాం. ప్రజలు సేవ చేయాలంటే అధికారం అక్కర్లే, మరి అధికారం లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ప్రజల సేవ కోసం పోరాడుతా ఉన్నాం. అంతేగాని మాకు ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. ఫైనల్గా ఈ 2 సంవత్సరాల పరిపాలనపై సింపుల్గా ఏం చెప్పదలుచుకున్నారు? 2 సంవత్సరాలు అసలు పరిపాలన లేదండి ఆంధ్రప్రదేశ్లో. పరిపాలన ఉంటే ఈరోజు మీరు చూడండి రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, యూరియా లేకుండా ఎంత కష్టాలు పడుతున్నారు. మాది డెల్టా ఏరియా, కోవూరు ఏరియా, మరి సెకండ్ క్రాప్, మరి కొన్ని ఏరియాలోనే పంట ఇచ్చినారు, మరి అక్కడ కూడా యూరియా పంచలేక పరిస్థితుల్లో ఈ దద్దమ్మల ప్రభుత్వం ఉందంటే ఇక ఈ ప్రభుత్వాన్ని గురించి మరి దేనికైనా సరే ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టేది ఏదైనా ఉంటుందంటే అది రైతులు. ఆ రైతులను కూడా ఈరోజు కూడా ఈ నెల్లూరు జిల్లాలో రైతులకు కూడా తగినటువంటి న్యాయం జరగటంలో ఈ రోజు కార్యక్రమం మీరు చూస్తున్నారు. నాకు గత 1 రోజులుగా రైతులకు ఎంత ఇబ్బంది పడుతూ ఉండరు యూరియా కోసం. మరి దానికోసం రైతులకి అన్ని రకాల ఇబ్బంది పెట్టేసి రైతులకు చెప్పినట్టు ఏ వాగ్దానం కూడా ఫుల్ఫిల్ చేయడం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైనా కానీ ఇప్పుడు దాకా మనం ఈ యొక్క 2 సంవత్సరాల పరిపాలనపై ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి అయిన మన వీరచలపతితో మనం మాట్లాడడం జరిగింది. ఈ 2 సంవత్సరాల పరిపాలనపై అయితే ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారని చెప్పుకోవచ్చు. అసలు ఈ 2 సంవత్సరంలో ఎక్కడ పరిపాలన జరిగిందని చెప్పి మళ్ళీ స్వీట్గా ప్రశ్నించడం జరిగింది. ఇటు డిఎస్ఎల్ అక్రమాలు జరిగాయని, అదేవిధంగా ఆడబిడ్డలకు ఇస్తానని చెప్పి ఆడబిడ్డ నిధి ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఇస్తున్న భృతి ఇవ్వలేదని, ఇంకా ఇచ్చే ఈ యొక్క పెన్షన్ కావచ్చు, సిలిండర్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా స్పందించారని చెప్పుకోవచ్చు. పెన్షన్ ఇవ్వాలంటే ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు తప్ప కొంత పెన్షన్ ఎక్కడిచ్చారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అన్యాయంగా, అక్రమంగా తనపైన, అదేవిధంగా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి పైన, కాకాని గోధుమ పైన, మరికొంతమంది పైన కూడా అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు నియోజకవర్గంలో, కోవూరు నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం మొత్తం మీద కావచ్చు, యూరియా కొరత తీవ్రంగా ఉందని, యూరియా ఎక్కడికి పోతుంది, ఎవరు దాచుకుంటున్నారని చెప్పి వీరచలపతి ప్రశ్నించడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి.